హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి టెక్ ఛానల్. నా పేరు శశి. ఇవాళ వీడియోలో టాపిక్ తీసుకున్నాక ఆర్ఎస్ఏ అంటే తెలుసుకుందాం. సో ప్రతి కంపెనీ కూడా ఇప్పుడు ఆర్ఎస్ఏ అనేది ఖచ్చితంగా ఇంక్లూడింగ్ అయితే చేస్తుంది. అండ్ హీరో కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, సుజుకి షోరూమ్ కానీ, 2 వీలర్ 4 వీలర్ కమర్షియల్ వెహికల్ ప్రతి కంపెనీ కూడా ఈ ఆర్ఎస్ఐని అయితే మనకైతే ఇంక్లూడింగ్ చేస్తుంది. అండ్ 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ వరకు వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇస్తున్నారు. తర్వాత కంటిన్యూ కావాలనుకుంటే కనుక మనకి సమ్ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ఏ అంటే ఏంటంటే రోడ్ సైడ్ అసిస్టెంట్. తెలుగులో చెప్పుకుంటే కనుక రోడ్డు పక్కన సహాయం చేయడం లేదా రోడ్డు మీద సహాయం చేయడం. సో ఇది మనకి ఎలా వర్క్ అవుతుందంటే కనుక సపోజ్ మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు మీ బండికి ఆర్ఎస్ఏ ఉంటే కనుక ఏదైనా కంప్లైంట్ వస్తే కనుక వాళ్ళు వచ్చి రిపేర్ చేసి వెళ్ళిపోతారు. ఎటువంటి కాస్ట్ అనేది ఉండదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకైతే చేయడం అయితే జరుగుతుంది. అయితే దీంట్లో కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది అయితే మీకైతే ఇప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్ఎస్ఏ అనేది మనకి కొన్ని కిలోమీటర్ల వరకు మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుంది. సో మీ బండి వెహికల్ అయితే ఎక్కడైతే ఆగిపోతుందో ఆ సరౌండింగ్ దగ్గరలో ఏ షోరూమ్ అయితే ఉంటుందో, ఏ షోరూమ్ ఉంటుందో, ఏ సర్వీసింగ్ సెంటర్ అయితే ఉంటుందో అక్కడి నుంచి అయితే మీకు మెకానిక్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూసుకుంటే మీకు 50 కిలోమీటర్ల లోపల ఉంటే కనుక మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుంది. 50 కిలోమీటర్లు దాటితే కనుక కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. సో ఇది చూసుకుంటే కనుక సపోజ్ మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారు, మధ్యలో ఫ్యూల్ అయిపోయింది అనుకుందాం. సో పెట్రోల్కి బంకులు దగ్గరలో ఎక్కడ లేవనుకుందాం. అప్పుడు మీరు ఆర్ఎస్ఐకి ఫోన్ చేసి కంప్లైంట్ రేజ్ చేస్తే వాళ్ళు వచ్చి పెట్రోల్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి వచ్చినందుకు వెళ్ళినందుకు ఎటువంటి కాస్ట్ ఉండదు. కానీ ఏదైతే పెట్రోల్ తెస్తారో ఆ పెట్రోల్ ఎంతైతే మీరైతే తెమ్మంటారో ఆ అమౌంట్ అనేది మీరైతే పే చేయవలసి వస్తుంది. లేదా పంచర్ అయిపోయింది అనుకుందాం, ప్యాచ్ పడింది అనుకుందాం. సో అప్పుడు మీరు ఆర్ఎస్ఐకి ఫోన్ చేస్తే వాళ్ళు పంచర్ వేసే అతన్ని తీసుకొచ్చి పంచర్ వేసి తీసుకెళ్తారు. వచ్చినందుకు వెళ్ళినందుకు ఎటువంటి ఛార్జ్ చేయరు. అయితే పంచర్కి అయితే అయ్యే కాస్ట్ ఏదైతే ఉందో అదైతే మీరైతే ఖచ్చితంగా పే చేయవలసి వస్తుంది. లేదా వాళ్ళు వచ్చి వీలు ఇప్పి తీసుకెళ్ళి పంచర్ వేయించుకొని తీసుకొస్తారు. వాళ్ళు విప్పి తీసుకెళ్ళినందుకు ఎటువంటి ఛార్జ్ చేయరు. పంచర్ వేస్తారు కదా, దానికైతే వాళ్ళైతే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అనేది ఆర్ఎస్ఏ మనకి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదన్నా రిపేర్ వచ్చి మన వెహికల్లో సమ్ పార్ట్ పోయింది అనుకోండి, వాళ్ళు వచ్చి ఆ కంప్లైంట్ ఏంటో తెలుసుకొని ఆ పార్ట్ ఏదో తీసుకొచ్చి వేస్తారు. వచ్చినందుకు, చెక్ చేసినందుకు, రిపేర్ చేసినందుకు, పార్ట్ వేసినందుకు ఎటువంటి ఛార్జ్ చేయరు. ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్కి మీరు అమౌంట్ అనేది పే చేయవలసి వస్తుంది. సో ఈ విధంగా మీకు ఆర్ఎస్ఐ అనేది మనకైతే ఉపయోగపడుతుంది. మీరు ఒకవేళ అనుకోవచ్చు నాకు ఇన్సూరెన్స్ ఉంది లేదా వారంటీ ఉంది, సో వాటి అనేది క్లెయిమ్ అవుతుంది కదంటే అవుతుంది. కానీ అప్పటికప్పుడు అయితే వాళ్ళైతే వేయరు. ఆ ఆర్ఎస్ఐ మీకు ఎక్కడైతే ఆగిపోయిందో అప్పుడు మీరు ఆ పార్ట్ అనేది ఖచ్చితంగా పే చేసి వేసుకోవాలి. తర్వాత మీరు షోరూమ్కి వచ్చి వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు మీకు అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది తప్ప ముందుగానే మీకు ఎటువంటి వారంటీ అనేది వెంటనే క్లెయిమ్ అయితే అవ్వదు. సో ఇది మీకు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఆర్ఎస్ఐలో ఇంకా ఏమేమి ఉంటాయంటే కనుక మెడికల్ కూడా ఉంటుంది. అందులో చాలా మందికి తెలియదు, షోరూంలో చెప్పరు. కానీ మెడికల్ విషయంకి వస్తే కనుక ఏదన్నా జరిగిందంటే ఎక్కడన్నా మీరు ఆర్ఎస్ఐకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు జరిగిన దగ్గర నుంచి దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో చూసి అక్కడికి తీసుకెళ్ళి దింపేసి వెళ్ళిపోతారు. అంతవరకు మొత్తం వాళ్ళు చేసే అవకాశం ఉంది ఆర్ఎస్ఐలోని. అది మటుకి మీరు ఖచ్చితంగా చేస్తారు. సో మెడికల్ ఎమర్జెన్సీలో కూడా మీరు ఆర్ఎస్ఐని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వాళ్ళు సహాయం చేయడానికి, అందుకే రోడ్ సైడ్ అసిస్టెన్సీ అని అన్నారు. రోడ్డు పక్కన సహాయం చేయడం అని మట్టుగా అందుకే అన్నారు. సో ఈ విధంగా మనకి ఆర్ఎస్ఐ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. అయితే ఇది కూడా మనం ఎలా రేస్ చేయాలంటే కనుక ఏ కంపెనీ నుంచి అయినా సరే ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఆర్ఎస్ఐ నెంబర్ ఇస్తారు. సో ఆ ఆర్ఎస్ఐ నెంబర్ ఏదైతే ఇస్తారో దాని నుంచే మీరు కాల్ చేయాలి. అండ్ మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు, కంపెనీకి ఏ మొబైల్ బండి కొనుక్కున్నప్పుడు ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆర్ఎస్ఐకి ఆ నెంబర్ నుంచే కాల్ చేయండి. అప్పుడు మీకు కంప్లైంట్ అనేది రేజ్ అవుతుంది. ఆన్ కాల్లో మీకు రికార్డింగ్ కూడా అవుతుంటుంది. మీరు ఏం చెప్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంటుంది. వాళ్ళు ఒకవేళ సర్వీసింగ్ సెంటర్ రానన్నా సరే వెంటనే వాళ్ళకి కంప్లైంట్ అనేది రేజ్ అవుతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అందుకనే ఎప్పుడు కూడా పర్సనల్ నెంబర్స్కి అయితే చేయకండి. మీరు ఫోన్ చేసి కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఏ మొబైల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో ఆ నెంబర్ నుంచి చేయండి. ఇంజిన్ నెంబర్ చేసినప్పుడు లేదా వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవైతే కనుక మీరు ఖచ్చితంగా చెప్తే కనుక అది ఎక్స్పైర్ అయిందా, రన్నింగ్లో ఉందా చెక్ చేసుకొని మీ దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుంది. దట్స్ అ వీడియో గైస్. మరొక వీడియోతో మళ్ళీ వస్తున్నాం. అంతవరకు సీ యూ, బై బై, సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.